ఎవరండి మీరు? మేడం ఎలక్ట్రీషియన్ కావాలని పిలిచారు కదా మేడం. మీకోసం వెయిట్ చేస్తున్నామండి. రండి. ఏంటి మేడం కంప్లైంట్ ఏంటి? ఆ లైట్ ఫ్లిక్కర్ అవుతుందండి. ఇది మేడం స్విచ్ ఎక్కడ ఉంది? అది అక్కడ ఉంటుంది, సెకండ్ స్విచ్. అది ఫిక్స్ చేశారా? ఓకే మేడం చేసేద్దాం మేడం. కాకపోతే ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది చూడాలి మేడం మనం. సో ఇంటికి మొత్తం అంతా లైన్ అంతా చెక్ చేయాలి మేడం. గీజరు, ఏసీలు, మైక్రోవేవ్ ఉంది మేడం. మైక్రోవేవ్ లైన్, వాషింగ్ మిషన్ లైన్స్ చేసి లోడ్ టెస్టింగ్ చేయాలి. ఈ ఒక్క ఫ్లిక్కరింగ్ కా? అవును మేడం. అంటే ప్రాబ్లం ఎక్కడో తెలియాలి కదా మేడం మనకి. ఇక్కడ ఉన్న వైరింగే కదా బాబు ప్రాబ్లం. మొత్తం ఇల్లంతా చెక్ చేయడం ఎందుకు? అలాగ అవ్వదు మేడం. ఎంత అవుతుంది ఇదంతటికి? మొత్తం 7,500 అవుద్ది మేడం. బల్బ్ మార్చడానికి 7,500? అంటే టెస్ట్లన్నీ చేయాలి కదా మేడం. ఏం మాట్లాడుతున్నారండి? ఒక బల్బ్ మార్చడానికి ఇన్ని టెస్ట్లు ఎందుకు? మేడం మొన్న నేను మీ హాస్పిటల్కి వచ్చాను మేడం. చిన్న తలనొప్పి పెడుతుందని నాకు సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, బ్లడ్ టెస్ట్లు, మొత్తం ఒంటి మీద అన్ని టెస్టులు చేశారు మేడం. 11,500 పే చేశాను మేడం. దానికి దీనికి సంబంధం ఏంటండి? అన్ని టెస్టులు చేసేసి ఏమీ లేదు, జనరల్ హెడేక్, ఇలా ఐసైట్ చెక్ చేయించుకో అన్నారు మేడం. వద్దులే బాబు, మీ ఇష్టం మేడం. లే శరత్, ఏంటి? నేను స్కూల్కి వెళ్ళాలి పిల్లలు దింపడానికి. శివరాన్ని పట్టుకో. అబ్బా నిజా లే శరత్. ఎందుకే అలా చంపేస్తావు? కళ్ళ కూడా ఫ్రీగా కన్నవ్వు. 7 గంటలు కావడానికి కళలు కంటాడా? లేగు. మంచి కళ్ళలో ఉన్నానే. ఎంత టైం? నువ్వు 7:30 దింపుతావు. 7:15 వెళ్ళిపో. హర్షికి త్వరగా వెళ్ళాలి. తగిన సరదానా నేను లేపడానికి? నువ్వు డాక్టర్వి తెలుసా? కల్లో ఈరోజే సినిమా పోఖ్రీలోన మహేష్ బాబు వెళ్ళి డాక్టర్కి ఇలా కట్ చేసి డాక్టర్కి కౌంటర్ ఇస్తాడు కదా. కట్ చేస్తావు నువ్వు. నీకు వచ్చి నేను కౌంటర్ ఇస్తాను, నువ్వు లేపుస్తావు. ఆ కౌంటర్లు ఇస్తానే ఉంటావులే, పద లే. మహేష్ బాబు వెళ్ళినప్పటి నుంచి ఇక్కడే కూర్చున్నా. రైతు బజార్కి వెళ్ళి కాయగూరలు తెచ్చి కట్ చేసి ఇక్కడ కూర్చున్నాను. ఏదో ఎట్టకారాలు వద్దు. నీ మీద అంత హోప్స్ లేవు. నా చీరగాడి చూసావా? చెప్పాను మీ అమ్మ వచ్చింది చూసుకోరా అని. అందుకే నా డోర్ దగ్గర ఉన్నాడు. చూసావా ఎలా చెప్పానా? ఎలా చెప్పావు? నీ స్మెల్ నాకు ఎక్కడున్నా వచ్చేస్తుంది. కుక్కవేంటే? వాడికి రావాలి నా స్మెల్, నీకెందుకు వస్తుంది? చూసావా పోఖ్రీలో ఇలియానాకి మహేష్ బాబు చూపులు వీపు తగులుతాయి. నువ్వు వస్తుంటే నీ యొక్క సువాసన నాకు తగులుతాయి. ఓయమ్మా చిన్న సెకల్లేవురా నీలో. ఇదే మహేష్ బాబు పిచ్చాను శరత్, నేను ఫ్యానే గా. ఇలా కలలు కానట్లేదు. నేను ఏం చేస్తాను? నాకు ఎందుకు ఈ మధ్యన మహేష్ బాబు కళ్ళు వస్తున్నాయి. నువ్వు మహేష్ బాబు సినిమాలు ఎక్కువ చూస్తున్నావు ఏంటి? ప్రాబ్లీ నా సబ్ కాన్షియస్ మైండ్ లోన నేనైతే మహేష్ బాబు గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఆలోచించవచ్చుగా, మహేష్ బాబు గురించి ఎందుకు? నువ్వు పక్కన ఉన్నావు కదా, నీ గురించి ఏం ఆలోచిస్తానే? సో మహేష్ బాబు పక్కన నిషా నాకు అర్థం అవదు. కల్లో కూడా మీ గురించి ఆలోచించుకోలే మరి, లేకపోతే ఇంకెవరి గురించి? న్యాయం అనిపిస్తుందా నీకు? కాదు, అట్లీస్ట్ ఏదో ఇలియానావో ప్రియాంక చోప్రానో కల్లో వస్తే పర్లేదు. మహేష్ బాబు కల్లోకి రావడం ఏంటి? నాకేం తెలుసు ఎందుకు వస్తున్నాడు. మహేష్ బాబు నేను అడగాలి ఇప్పుడు. నేను ఏంటి ఈరోజు ప్లాన్ ఏంటైతే? ఆఫీస్కి వెళ్తాను. ఏంటి ఉంటుంది నా దగ్గర ప్లాన్ కదా. టిఫిన్ ఏంటంటూ? ఉప్మా పెట్టినా? ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? హే బ్రహ్మానందం కలర్ఫుల్ షార్ట్స్ టీషర్ట్ వేసుకుంటాడు కదా, అలా వేసుకోవా? నేను మహేష్ బాబులా ఫీల్ అవుతుంటే నువ్వు బ్రహ్మానందం గారిలాగా అంటావు ఏమిటే? మహేష్ బాబా అంత పొడుగు ఉంటాడు. ఎంత నా మీద ఇంకెంతే. అసలు చెప్పడానికైనా ఉండాలి రీజన్. ఏంటది? ఇంతో అంటే ఇంతో. మహేష్ బాబు హైట్ ఎంత? 6. నీ హైట్ ఎంత? 6 కొంచెం తక్కువ. 6 కొంచెం తక్కువ. మహేష్ బాబు ఇది మై ఇన్స్పిరేషన్. ఈ హైట్ కొంచెం కలిపేస్తాను, తెల్లగా అయిపోతాను. ఇంకా పొట్టనేం చేస్తావు? ఇంకెక్కడ ఉంది పొట్ట? డబుల్ బిర్యానీ ప్యాక్ లాగా ఉంది అది. దానికి మహేష్ బాబుకి అసలు పోలిక? హలో, ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఇంకోటి కూడా తీసుకోవచ్చు. ఏమిటో? మహేష్ బాబు తన ఫ్యామిలీతో ప్రతి 6 months కి ఫ్యామిలీ ట్రిప్ వేస్తారు తెలుసా? నాకు తెలీదమ్మా. నేర్చుకో. చూస్తూ ఉంటా కదా ట్రిప్పుల్లో ఫోటోలు. ఇన్స్పిరేషన్ అంట, హైట్ వెయిట్ అట. ఓకే, ఎవ్రీ 6 months మనం ట్రిప్ వెళ్దాం. మహేష్ బాబు లెవెల్ కి మహేష్ బాబు యూరోప్ వెళ్తాడు,
మన లెవెల్కి మనం అరకు లంపసింగ్ వెళ్తాం. ఇంకా చెప్పలేదంటే అరకు లంసింగ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ 6 months లో లంపసింగ్. ధన్యవాద స్వామి. అరకు ఈజ్ అన్ ఎమోషన్. అందరికీ అదే డౌట్ వస్తుంది, నీకు అక్కడ ఇంకో ఇల్లు ఉందేమో అని. మాట్లాడితే అరకు లంసింగ్. అరకులో ఇల్లు కొనలేము మనం, తెలుసు కదా. నేను ఆ ఇల్లు అనట్లేదు, ఏ ఇల్లు అంటున్నాం. ఏమో ఉన్న ఇల్లే లాగలేకపోతున్నాను, ఇంకో ఇల్లు లాగేస్తాను. అక్కడ లాగక్కర్లేదు, లాగిన అక్కడ వచ్చి నువ్వే కూర్చుంటావు. ఇల్లు ఉప్మా చెయ్యి. ఉప్మా చేసేస్తాను. వీట్రా సిఎస్కే దొలగొడేస్తుంది ఈరోజు. వీటి ఆర్సీబీ డ్రెస్ వేసావు, ఆర్సీబీ డ్రెస్ వేసి నువ్వు ఆర్సీబీ డ్రెస్ వేసావా? నేను ఒక్కడనే సిఎస్కే. నువ్వు వేరేగా సిఎస్కే బట్టలు వేసుకోకలేదు కదా, ఎల్లో సంచి, ఎల్లో షర్ట్, తర్వాత ఎల్లో చెప్పులు కూడా కొన్నావు కొత్తగా. వైబ్ వైబ్, మీరు వైబ్ ని క్యాచ్ చేయలేరు. ఈ సెకలే వద్దనేది. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? శరత్ గారు నంబరా? ఒక్క నిమిషం లైన్లో ఉండరా, ఏదో ప్రొడక్షన్ హౌస్ నుంచి అంట ఈ నెంబర్ అడుగుతున్నారు. నంబర్ గట్ట ఓకే, ఏంటో కనుక్కో. హలో, యా సారీ అండి, నంబర్ ఇవ్వడం కుదరదు. శరత్ గారు ఇక్కడే ఉన్నారండి. యా ఇస్తాను, ఒక్క నిమిషం. మాట్లాడి తెలుస్తుంది కదా వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు. హలో, నమస్తే అండి. లేదండి, ఇంతవరకు మూవీస్ ఏవి యాక్ట్ చేయలేదు. ఏవో వచ్చాయి కొన్ని, కానీ అంత ఇంట్రెస్ట్గా లేము యాజ్ ఆఫ్ నౌ. మీరు ఎక్కడి నుంచి అండి? ఒక్క నిమిషం. ఓకే, చెప్పండి. రియలీ? మా వీడియోస్ చూస్తుంటారా? ఓ మై గాడ్. ఎన్ని డేస్ ఉంటుందండి షూట్? 10-15 డేసా? May 1st నుంచా? యా నో ప్రాబ్లం, ఐ కెన్ ట్రావెల్. వీసా ఏం ప్రాబ్లం లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ వస్తున్నారు. మహేష్ బాబు వస్తున్నారా? మన ఇంటికి ఎందుకు వస్తారే? మరి పాడుతున్నావు అదే పాట. ఎక్కడి నుంచి అనుకుంటున్నావు? ఫోన్ కాల్. ఎక్కడి నుంచి చెప్పొచ్చుగా. గెస్ చేయి. అబ్బా చెప్పు. You can't guess in your wildest dreams. ఏందిరా నా ప్రశ్న ఏది, నీ జవాబు ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటో చెప్పవా, భయం వేస్తుంది. వారణాసి మూవీకి రమ్మన్నారు. దేనికి? చూడ్డానికా? రోల్ శరత్ నల్లాకి వారణాసి మూవీలో. ఏంది ఆల్రెడీ మైకో హీరో కదా, నువ్వేం చేస్తావు అక్కడికి వెళ్ళి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా, ఇదే తగ్గించుకుంటే మంచిది. నా మీద పంచలేస్తాడు ఇటు. మరి నీ కొడుకే కదా. మహేష్ బాబు పక్కన యాక్ట్ చేయబోతున్నాను రా. అలా చూసి ఏడు కులిపో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. షూటింగ్ అయిపోయింది కదా చాలా. యా షూటింగ్ అయిపోయింది, మళ్ళీ కొంచెం కామెడీ తగ్గిందని చెప్పేసి మళ్ళీ తీస్తున్నారంట. ఆ బిట్స్ కి మనం రమ్మన్నారు. మహేష్ బాబు ఉంటారా? మహేష్ బాబు లేకపోతే అవసరం చేస్తానే. మన ఇద్దరికే కదా. అలాగేం చెప్పలేదు నిషా నాకు. అనుకోలేదా? అంటే అక్కడ అతను ఎక్కడ నీ గురించి పేరేం తీయలేదు, నా ఒక్కడి గురించి అన్నట్టున్నా. ఒకసారి కనుక్కుంటాను. నా ఫోన్ చేశారు, నీ నంబర్ తీసుకున్నాను రా, అతని నంబరు. గోవర్ధన్ గారు, అది ఇప్పుడు ఇది కపుల్ రోలా సింగిల్ రోల్ అండి? సింగిలేనా? ఓకే, అది ఇప్పుడు ఎక్కడ షూట్ ఎక్కడ ఉంటుంది? అక్కడేనా? సరే ఏ ప్రాబ్లం లేదండి, ఏం ప్రాబ్లం, అదే ప్రాబ్లం. సింగిల్ రోల్ అని ఇద్దరు అనుకున్నాం కదా, చాలా ఫస్ట్ సినిమా కలిపే చేస్తామని. చాలా సినిమాలు వద్దనుకున్నాం కూడా. నువ్వు మరి రాజమౌళి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మనం అలాగనో అంటాం. కరెక్టే కానీ వద్దని చెప్పానైతే. అబ్బా వద్దని చెప్పుకు, మళ్ళీ ఆఫర్ రాదు. నేను వస్తాను నీతోటి. ఇద్దరం కలిసి వెళ్తాం లేరా, ఒక్కడిని ఎందుకు వెళ్ళిపోతాను? అసలు మహేష్ బాబు ఫ్యాన్ని నిన్నెందుకు వదులుతాను? నేను ఎవరికి చెప్పొద్దే. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అంత కన్ఫర్మ్ అయినంత వరకు మళ్ళీ ఏడుస్తారు అందరూ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు మా అమ్మ ఎప్పటి నుంచో అంటుంది, రే ఈ సంవత్సరం నీకు తిరుగులేదురా, నీకు సూపర్ రా, మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం రా అంటుంది మా అమ్మ ఎప్పటి నుంచో. ఈ ఫీలింగ్ ఏంట్రా ఏదోలా ఉంది, దీన్ని నేను చెప్పలేకపోతున్నాను మాటల్లో. బట్ డోంట్ ఫీల్ బ్యాడ్, నేను ట్రై చేస్తాను నిన్ను కూడా
లాగడానికి లాగడానికి. దాట్ శరత్ నిన్నెందుకు సెలెక్ట్ చేశారు ఇది చెప్పారా? అలాగనే అనలేదు. రాజమౌళి గారు ఇది వెరీ కీన్ ఆన్ రాజమౌళి గారు అడిగారా? అండ్ ఆల్సో నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ సినిమా కదా, బాగుంటుంది, మీకు బాగుంటుంది, మనకు కూడా వాళ్ళకి కూడా కొంచెం ఏమైనా హెల్ప్ కావాలంటే చేయొచ్చు కదా. నేను అదిగో మళ్ళీ మొదలు. ఇంతవరకు చెప్పు బాగానే ఉంది, మళ్ళీ అదెందుకు యాడ్ చేయడం? ఇక్కడ కూడా నీకు పంపు కొట్టుకోవాలా? అలా కాదు నిషా, మనం అవకాశం దొరికినప్పుడు దూరిపోవాలి. రోల్ గురించి ఏం చెప్పారా? కామెడీ చెప్పారు. సో అదే అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు పోఖ్రీలో బ్రహ్మానందం టైపా, లేకపోతే అతడులో బ్రహ్మానందం టైపా, లేకపోతే దూకుడులో బ్రహ్మానందం టైపా, ఏంటి అసలు? ఎందుకు బ్రహ్మానందం గారిని ఎందుకు వాడుతున్నావు? అంటే నీ కమెంట్స్ లో కూడా అన్ని నువ్వు నెక్స్ట్ జూనియర్ బ్రహ్మానందం పెడుతున్నారు కదా. ఏదో సరదాగా అలా పెడతారు. కమలాసన్ యాక్టింగ్ అంటారు, కమలాసన్ అయిపోతున్నాడు కాదు కదా. కామెడీ రోల్కి వెళ్తున్నావు కదా. కామెడీ రోల్ అంటే మరి అలా కమెడియన్ కాదు, కొంచెం మనకు కూడా హీరో లెవెల్లోనే అలా అలాగా అలా అలా అది కాదు. ఇంతకీ ఎప్పుడు బయలుదేరాలి ఏంటి? ఏం చెప్పారా లేదా? చెప్తా, రేపు మాట్లాడితే అన్ని చెప్తా అన్నారు. మహేష్ బాబుకి సిస్టర్ రోల్ ఇచ్చిన బాబు అక్క చెల్లి ఆబ్వియస్లీ. మహేష్ బాబు అమ్మకే తీసుకుంటారు. పిచ్చి జోక్ లేకు, నిన్న కమెడియన్ కింద తీసుకున్నారు. కమెడియన్ కింద కాదు, కొన్ని కామెడీ ట్రాక్స్ ఉన్నాయి అన్న, మీరైతే బాగా పండిస్తారు అన్న. దాన్నే కమెడియన్ అంటారు. అయినా నలుగురిని నవ్వించడం ఒక ఆర్ట్ తెలుసా? ఇంట్లో నన్ను నవ్వించవచ్చుగా. నలుగురిని అన్నాను, ఒకరిని అనలేదు. అదే అర్థమైంది. ఇంట్లో ఎప్పుడు ఆ మాడుమోహం వేసుకొని కూర్చుంటావు. నేను త్వరగా పడుకోవాలి అంటే కొంచెం ఈ 1 వీక్ కొంచెం త్వరగా పడుకుంటే ఐస్ ఫ్రెష్గా ఉంటాయి. Yeah. Sarah's in the gym, let's go. Jump on the treadmill, run for a minute. Acting like a pro, but I'm barely in it. Speed going up, I'm already done. Hit stop quick like that was fun. Grab dumbbells, lift them twice. Drop them down like, yeah, that's nice. Mirror check, angle looking strong. Reality whisper, bro, you wrong. 6-pack dream, still on delay. Started last year. లేచిపోయావేంటి? ఎక్కడికి వెళ్ళిపోయావు? జిమ్కి. ఏంటి కొత్త కొత్త అలవాట్లు? ఏంటి కొత్త అలవాట్లు అంటావేంటి? అమ్మా, బాడీకి అర్థం కాదు నువ్వేం చేస్తున్నావో. నాకు తెలుసు నేనేం చేస్తున్నాను, నా బాడీకి నేను చెప్పుకుంటాను ఏం చేస్తున్నాను. ఎందుకు సడన్గా జిమ్? సడన్గా జిమ్ ఏంటి నిషా? నీకు తెలుసు కదా నేను వర్కౌట్ చేస్తుంటానని. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఓహో, సినిమాకి రెడీ అయిపోతున్నావా మహేష్ బాబు పక్కన ఆనాలని? నాతో పాటు ఈరోజు ఈడు కూడా జిమ్ చేసాడు. ఆడికి పాపం ఎందుకు చెప్పు టార్చర్ చూపిస్తున్నావు? చేస్తాడు. రేపు పూల్లో దిగుతాం. నువ్వు పూల్లో దిగుతావు ఏంటి? నేను ఆడు దిగుతాం. నీళ్ళు ఉండవు పూల్లో. మరేముంటాయి? నీళ్ళు వచ్చేస్తాయి బయటికి. సరే ఏం చేస్తావు చెప్పా? 1 2 3 4 5. శరత్ చెప్పు శరత్, ఏం చేస్తావు? ఒకదానికి ఒకటి అవుతుంది మళ్ళీ. బా, కాళ్ళు సాగుతాయి నిషా. 1 ఇంచ్ హైట్ పెరుగుతాం. ఎలాగైతే కాళ్ళలో ఉన్న మజిల్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతాయి, బోన్స్ ఎక్స్పాండ్ అవుతాయి. ఎవరు చెప్పాడమ్మా ఇది? శరత్ నల్లా. ఒక రోజుకి పెరిగిపోతారట్రా? పెరుగుతాను, గాబరా ఏంటి? రోజు చేయాలరా నువ్వు ఇది? ఇంకేం చేయాలమ్మా? పొట్ట తగ్గడానికి ఇంకేంటి? పొట్ట తగ్గిపోయింది, ఇంకేంటి లేదు అక్కడ. డాడీ పొట్ట తగ్గడానికి పొట్ట మీద నించోనా? మీ అమ్మ పొట్ట మీద నిలిచారా? తగ్గుతుంది. వాళ్ళ అమ్మ పొట్ట మీద నించోక్కర్లేదు. అసలు ఏం చేస్తున్నావు? మహేష్ బాబు పక్కన మనం కొంచెం ఆనాలి కదా. రంగు అంటే మ్యాచ్ చేసేస్తాను, హైట్ మ్యాచ్ చేయాలి కదా. కరెక్టేలే, రంగు అంటే పూసుకెళ్ళిపోతావు, హైట్ మట్టుకు ఏం చేస్తావు చెప్పు? ఇలాగే లాక్కోవాలి. చెర్రీ పండు కలర్ ఇది. అదేలే, ఎండలో తిరిగి తిరిగి ద్రాక్ష పండు రంగు అయిపోయింది. అరే నేను తెల్లగుంటాను, మమ్మీ తెల్లగుంటుందిరా. నేను తెల్లగుంటా. కొడతారు. ఎస్, నువ్వు ఎండలోకి వెళ్ళడం మానేస్తే నువ్వు నా కలర్ వస్తావు. కాకిలా తిరుగుతావు కదా క్రికెట్ అనుకొని. టిఫిన్ ఏమైనా తింటావా లేకపోతే డైటింగా? హలో, మహేష్ బాబు ఇంటర్వ్యూ వినలేదా? నేను అన్నీ తింటాను అన్నాడు. సో నేను అన్నీ తింటాను. తను అన్నీ తింటాడు కానీ కొంచెం కొంచెం తింటాడు. నేను ఇంత తినేస్తానే, నువ్వు పెట్టు నువ్వే. ఈ వారం రోజుల్లో ఇంకేం చూడాలో? జగడమే. పాటలు పాడుకు ప్లీజ్. సార్ కంగ్రాట్స్.
మోషన్ స్టార్ ఏంటి? ఎమోషన్ సార్, ఎమోషన్ స్టార్. ఎమోషనా? ఏది సార్ ఆడికి ఎమోషన్ అని పెట్టాం సార్, ఆడు మోషన్ అని పెట్టేశాడు అలాగా. ఎమోషన్ ఏంటి? అంటే మీరు ఎమోషన్స్ పండిస్తారు కదా సార్ ఏ వీడియోలోనైనా. ఎక్స్ప్రెషన్సా? అదే ఎక్స్ప్రెషన్స్కి ఎమోషన్, ఎమోషన్కి మోషన్. ఫోన్లో మోషన్ పక్కన ఎస్ పెట్టలేదు. ఒక్కడిగేంటి? ఒక్కడిగేంటి సార్ మీరు ఛత్రపతి టైప్ సార్, ఆ ఒక్కడికి వేస్తే కుంభస్థలాన్ని బద్దలు కొడతారు. ఆ ఒక్కడికి ఈరోజు పడింది సార్. మామూలుగా లేదు నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ. ఏంటి ఇవన్నీ? మా ఆనందం కోసం సార్. ఏంటి ఇవన్నీ? మీరు అసలు ఏంటి ఇదంతాను? సార్ బాబ్ సినిమాలో యాక్ట్ చేయడం అంటే అది మామూలు విషయమా సార్? మీరు అందులో ఒక ఛాన్స్ వచ్చిందంటే అది ఇంకా మీరు ఏం చేయటం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది సార్. సార్ మహేష్ బాబుని మిమ్మల్ని ఒక ఫ్రేమ్లో చూస్తే అసలు ఎవరు మహేష్ బాబు అని కనిపెట్టలేము సార్. అలా ఉంటారు సార్ మీరు యాక్ట్ చేస్తే. రే ఇది కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ విన్నారంటే నిన్ను ననకలు పెద్దని ఉతికేస్తారు సార్. మాకు మీరే మహేష్ బాబు సార్. ఈ అభిమానంతో నాకు నిజంగా మోషన్స్ అయ్యేటట్టు ఉంది. చుక్కల్లో చంద్రుడు, శరత్ సార్ ఇంద్రుడు, ఆశా దోశ, శరత్ సార్ మా శ్వాస. మహేష్ బాబు ఉంటారు తెల్లగా, శరత్ సార్ ఉంటారు చల్లగా. రింజ్ ప్రో మ్యాక్స్. అరే భాస్కర్ నువ్వేం రాయలేదా? రాయలేదన్నా, ఉందో ఒకటి. స్టార్ట్ చేయి. ముందు వెనక గొయ్య, శరత్ సార్ కొయ్యా. కొయ్య ఏంటి? ఏదో ఫ్లో బాగుందని వాడాను సార్. అరే ఏది పెడితే అది వాడికండి. తిడుతున్నాడు అర్థం అవ్వట్లేదు, పొగుడుతున్నాడు అర్థం అవ్వట్లేదు. అడుగు నిజంగానే కొయ్యే కదా, బాగానే చెప్పాడు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత చూస్తే నాకు అసలు ఆల్రెడీ సినిమాలో యాక్ట్ చేసేసి రిలీజ్ అయిపోతున్న ఫీల్ వస్తుంది నాకు. రిలీజ్ అయితే మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి. ఓకే, నేను ఆ మోషన్ స్టార్ బయటికి వెళ్ళకుండా చూడండి. ఓకేనా ప్లీజ్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఆఫీస్లో. నీకంటే వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు అసలు. ప్రేమ అలాగరా, ట్రూ లవ్, నా మీద ఉన్న అభిమానం వాళ్ళకి. ఏంటి వాళ్ళతో మాట్లాడావా? ఎప్పుడు వెళ్ళాలి? నా గురించి మాట్లాడా లేదా? మాట్లాడాను రా, ఇంకా నేనైతే పెట్టడానికి అవ్వదంట. నువ్వు వస్తానంటే తీసుకొని రావచ్చు అంట. కాకపోతే అక్కడ అసలు నో నెట్వర్క్ జోన్ అంట. ల్యాప్టాప్స్ కానీ వైఫై కానీ ఫోన్ కానీ ఏది పనిచేయదు. ఒకళ్ళు మీ ఇద్దరు వచ్చేస్తే పర్వాలేదా చూసుకోండి, పిల్లలు ఒకళ్ళు అయిపోతారు కదా అని చెప్పి అన్నారు. అందుకే మహేష్ బాబు కూడా ఒక్కడే వెళ్తాడంట, ఇప్పుడు ఫ్యామిలీని తీసుకెళ్ళాలంట. బాగా నేను లేకుండా వెళ్ళిపోతావా? ఒక్కదాని ఉండాలి 10 days పాటు. సరే అయితే రానని చెప్పేస్తాను. రానని చెప్పట్లేదు శరత్, మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందా ఏంటి? ఇక్కడ ఏదో ప్లాన్ చేసుకో 10 days పాటు. డబ్బులు ఇవ్వ, మేము షాపింగ్ చేసుకుంటాం. మనం వెళ్ళిపోతావు కదా, ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్తాం మేము ముగ్గురం. ఏదో ఒకటి పెడతావు, ఎంత కావాలి? మహేష్ బాబు రాజమౌళి సినిమా అంటే నువ్వే ఊహించుకో. ఏమిటి భయపెట్టేస్తున్నా? బడ్జెట్ మామూలుగా ఉండకూడదు. వద్దులే, నేను వెళ్ళలే. అబ్బా ఒక 50,000 చాలు. 50,000? నేను వస్తే నీకు ఎంత ఖర్చు అవుద్ది ఆలోచించు. ఇస్తుంది జుజుబి. సరే వెళ్ళేటప్పుడు ఇస్తాంలే. అబ్బా వెళ్ళేటప్పుడు కాదు, ఈరోజు ఇచ్చివా, అందరూ షాపింగ్ వెళ్తున్నా, నేను వెళ్తాను. తర్వాత షూటింగ్ క్యాన్సిల్ చేస్తే? ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? నాకే కదా ఇస్తున్నావు. సరే నాకు కూడా షాపింగ్ చేసేస్తావా? నీకెందుకు షాపింగ్? నీ బట్టలు వాళ్ళు ఇస్తారు కదా. ఏమైనా గెట్ టుగెదర్ ఏం ప్లాన్ చేద్దామా, అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకోవడానికి? ముందు యాక్ట్ చేయనివే, తర్వాత చూద్దాం అని. నేను రెడీ అయిపోయావా? ఆల్ సెట్. పాస్పోర్ట్ అన్ని పట్టుకున్నావా? యా. ఎన్ని గంటల ఫ్లైట్? 10:30కి అందుకో కదా. మరి 7:30 అని బయలుదేరిపోతున్నావు ఏంటి? ఇంటర్నేషనల్ కదా నిషా, 2 hours 3 hours ముందు ఉండాలి కదా. చిరిగిపోయిన జాకెట్ వేసుకెళ్తున్నాను శరత్, మన జాకెట్లు ఉన్నాయి కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. స్టైల్ నీకు తెద్దాం. అది ఒక్క నిమిషం ఉండి వస్తున్నా, వెళ్ళిపోకు. ఎక్కడికి వస్తున్నా, ఆగు.
ఈ సాక్స్లు ఎక్కడ ఏ సాక్స్లు కనిపించావు నిషా, ఇటు మొత్తాన్ని వాడేస్తున్నాడు. సర్లే శరత్, నీకు సాక్సులతో పని లేదులే. సాక్స్ లేకపోతే కంప కొట్టేస్తుంది నిషా, అలగలగవుతుంది. అబ్బా, ఇప్పుడే రాజమౌళి గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది, షూటింగ్ క్యాన్సిల్ అయిందంట. మాట్లాడుతున్నా, ఫోన్ ఇప్పుడే చేశారు, క్యాన్సిల్ అయిపోయిందంట. నేను జోక్ చేస్తున్నా? నేను ఎందుకు జోక్ చేస్తాను శరత్? నాకు చేయకుండా నీకెందుకు చేశారు? ఫస్ట్ టైం కూడా నాకే చేశారు కదా. కరెక్టే, బట్ ఇప్పుడు నేను టచ్లో ఉన్నాను కదా నిషా. ఇప్పుడు వెళ్ళే ముందు నాకు ఇలాంటి ప్రాంకులన్నీ చేయక. ప్రాంక్ కాదు, కావాలంటే నువ్వు ఫోన్ చేసి కనుక్కో. ఏదో తేడాగా ఉందేంటి? వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో శరత్, నీకు క్లారిటీ వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు శరత్? ఫోన్ చేయడానికి. ఇక్కడి నుంచి చేయొచ్చు కదా, అక్కడెక్కడో వెళ్ళి మాట్లాడడం ఎందుకు? హలో, నేను శరత్ మాట్లాడుతున్నానండి. ఏంటి ఏదో ప్లాన్ చేంజ్ అయిందంట అని చెప్తుంది నిషా. మీ ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేశారా? స్పీకర్లో పెట్టు. ఆఫీస్ నుంచి ఎవరు ఫోన్? స్పీకర్లో పెట్టు. స్పీకర్లో ఏంటి బాగోదు. మీ ఇంట్లో పంచాయతీ అయిందా లేదా? పంపించి డైరెక్ట్ గా బ్యాంకాక్ వచ్చేస్తావా ఏంటి? మరి రా, తొందరగా రా అన్న. 15 మంది వెయిటింగ్ నీ కోసం ఇక్కడ. అసలే 10 రోజుల ట్రిప్, 1 రోజు కాదు 2 రోజులు కాదు, 10 రోజుల ట్రిప్ ఇది. నీకు సరదాగా లాస్ట్లో చిన్నది టచ్ ఇద్దామని ఇలాగ సత్యాకి ఫోన్ చేసి ఏడిపించమన్నా నీకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను ఇప్పుడు ఇలా చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతుంటాను కదా, అందుకు సత్యాకి అలా సరదాగా ఫోన్ చేయించి నీకు ఏడిపిద్దాం అనుకున్నా అంతే. నేను నిజంగా ఆఫ్రికా వెళ్తున్నాను మహేష్ బాబు గారు షూటింగ్కి. నీకు ఒకటి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నీకు ఎప్పుడు కూడా రాజమౌళి గారు ఆఫీస్ నుంచి కాల్ రాలేదు. అదే మాట్లాడుతున్నా, నీకే కదా ఫస్ట్ ఫోన్ వచ్చింది. అది నేను నీకు ప్రాంక్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చేత ఫోన్ చేయించాను. నాకు అర్థం అవ్వలేదు. ఫస్ట్ ఫోన్ కాల్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చేత చేయించింది. నువ్వు రోజంతా మహేష్ బాబు అన్నావు కదా, సో ఊరికే ప్రాంక్ కోసం అని చెప్పి నీకు అలా చేయించాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయితే రాజమౌళి గారు ఆఫీస్ నుంచి నీకెవరు ఫోన్ చేయలేదు. నేనేదో సరదాగా నీకు ప్రాంక్ చేద్దాం అని చెప్తే నువ్వేమో దాన్ని ఏ లెవెల్లో వాడుకున్నావు శరత్. 10 రోజులు బ్యాంకాక్ ట్రిప్కి రెడీ అయిపోయావు. ఫస్ట్ అంతా సరదాగా ఉండింది శరత్, కానీ చూస్తున్నాను ఎంతవరకు లాగుతావో ఏంటి అన్నది. ఏకంగా దీన్ని వాడుకొని బ్యాంకాక్ వెళ్ళిపోతున్నావు. ఏంటా బిల్డప్ ఏంటి శరత్? ఒక్క అడుగు. ఇమోషన్ స్టార్ అదేంటిది, మహేష్ బాబు తెల్లగా, శరత్ సార్ చల్లగా. ఏం ప్రాస. రాజమౌళి గారు నిన్ను తీసుకోవడానికి కారణం ఏం చెప్పు? నువ్వు స్టోరీలో కొంచెం మార్పులు చేస్తావా, నువ్వు కొంచెం ఎడిషన్స్ చేస్తావా, ఇంకేంటి మహేష్ బాబు అంత హైట్ కోసం ఎక్సర్సైజ్లు ఏంటేం చేసావు శరత్? నువ్వు అసలు ఫ్యామిలీలో అందరికీ చెప్పేశావు రాజమౌళి సినిమాలోకి వెళ్ళిపోతున్నానని. శరత్ ఎలా మేనేజ్ చేద్దాం అనుకున్నావు శరత్? 10 రోజులు బ్యాంకాక్లో ఉండొస్తావు, షూటింగ్ అయిందని చెప్తావు, సినిమా రిలీజ్ అవుతుంది కదా, అందులో ఉండవు కదా, ఏం చెప్దాం అనుకున్నావు? ఎడిటింగ్లో పోయిందనా? నువ్వు ఎవరో సినిమాలో చేయడం కాదే, నువ్వు సినిమా తీసేయచ్చు. నీ ప్లానింగు, ఎగ్జిక్యూషను, నీ విజను, అసలు ఎవరు సాటి రారు నీకు. ఒక్క నిమిషం ఆగవా ప్లీజ్, వెయిట్. దో నీకోసం దాసాను, ఆఫీస్లో వేసారు కదా. తీకో, ఉంచుకో, కలగా ఉంది. హాయ్ రా. హాయ్ సార్. ఉన్నారా, వెళ్తారా? యా, అక్కడే ఉన్నారు, రండి. అమ్మయ్య ఇక్కడే ఉన్నావా? వెళ్ళిపోతావు అనుకోని గబరాగా వచ్చేసాం. కంగ్రాచులేషన్స్. తీసుకోమాయా.
We are so proud of you. Entire family is proud of you, Moya. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.